అంటే సాంగ్స్ లేకుండా మనం కనుక ఇది ఎక్స్పెరిమెంట్గా రిలీజ్ చేస్తే ఇంగ్లీష్ ఆడియన్స్ విల్ ఆల్సో ఈక్వల్లీ సెలబ్రేట్ లైక్ వీ సెలబ్రేట్ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఇవన్నీ మనం ఎలా సెలబ్రేట్ చేస్తాము. డెఫినెట్గా సార్, ఇంగ్లీష్ ఆడియన్స్కి కూడా ఇది పరిచయం చేస్తే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద మూవీ ఇస్ వెరీ గుడ్, వెరీ రిచ్, హై క్లాస్ ఉంది. తప్పకుండా సార్, వేరే కట్ దానికి చేసి చేద్దాం సార్. మారుతి గారు ఇక్కడ మారుతి గారు రైట్ సైడ్ ఒకసారి అన్వర్ గారితో మాట్లాడారు సార్. చాలా రోజుల క్రితం టీజర్ చూసా, మీరు టీజర్ చూపించారు. అవును, అప్పుడే అనిపించింది ఇది ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటారని. అవును, కానీ దానికి 100 రెట్లు ఎక్కువ కనిపించింది ఇప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు. అదే సార్, అలా డెవలప్ అవుతూ ఉంటుంది కదా. థ్యాంక్ యూ అన్వర్ గారు. చివరిలో ఒక ముసలి షాట్ చూపించారు నాకు అప్పుడు. అవును, ఫ్యాన్స్ కోసం దాచారా? దాచడం ఏం లేదు సార్, ఇంకా చాలా ఉన్నాయి సార్. అంటే ఇంకా ఇప్పుడు మీకు ఇంకా బెస్ట్ చూసినట్టు అనిపించింది కదా. అవునవును, క్లైమాక్స్ కూడా ది బెస్ట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రభాస్ కూడా చాలా ఎక్సైట్ అయ్యారంట క్లైమాక్స్ గురించి. అవును సార్, అవును సార్. ఆ క్లైమాక్స్ ఆ 40 minutes కానీ ఎలా ఉండబోతుంది అవన్నీ మనం ఒకసారి ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుందాం సార్. నేషనల్ మీడియా ఉన్నారు ఇక్కడ, తెలుగు మాట్లాడుకుంటే పాపం కన్ఫ్యూజ్ అవుతుంటారు సార్. రాజాసాబ్ పార్ట్ 2 ఉంటుందన్న. పార్ట్ 2 సినిమా అయిపోయిన తర్వాత చూద్దాం. ఎస్కేన్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, పార్ట్ 2 అంటే నేను దీంట్లోంచి మాత్రం లాగి మీకు ఏదో ఫోర్స్డ్గా అయితే రుద్దను. డోంట్ వరీ. ఆ క్లారిటీ నాకు ఉంది, హీరో గారికి ఉంది. మిమ్మల్ని ఫోర్స్డ్గా ఏ సినిమా చెయ్యం. మారుతి గారు సార్, మారుతి గారు ఇక్కడ మారుతి గారు హాయ్ అండి. మారుతి గారు చెప్పు కాదు, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ముందు నుంచి ప్రభాస్ గారు మిమ్మల్ని నమ్మారని చెప్తున్నారు. సో కొన్ని రోజుల నుంచి టీజర్ గురించి గట్టిగా మాట్లాడుకున్నారు ఇండస్ట్రీలో కానీ, చూసిన వాళ్ళు కానీ, చూడబోయే వాళ్ళు కానీ. సో ఫైనల్గా ఆయన రియాక్షన్ ఏంటి టీజర్ చూసాక? ఇది ఫ్యాన్స్ కోసం చేసిన సినిమా అన్నారు కదా ఆయన ముందు నుంచి మిమ్మల్ని నమ్మి. సో టీజర్ చూసాక ఆయన రియాక్షన్ ఏంటి? ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన రియాక్షన్ నిజంగా బాగుందని ఎగ్జైట్ అవుతారు కదా. దీన్ని ఇంకా బాగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలని ఆయన నేను కూర్చుని వర్క్ చేసేవాళ్ళం. అట్లా ఆయనకి ఏంటంటే బెస్ట్ ఇవ్వాలనేదే చూసుకుంటూ ఉంటారు అంతే. Maruti, hi. Yeah, hi. Sana here from India Today. Yeah, right now, TG Vishwa Prasad sir told how you shot 416 hours for this film. Exactly. I mean, there's this conversation right now how films require shifts, like 8-hour shifts, but as filmmakers, as actors, as artists who work so hard in a film, do you think it is feasible for this industry to have work hours shifts? Yes, ma'am. Actually, what happens, 8 hours they will work, however, but 8 hours shift, I'll keep some actors the scenes one side and some actors like that. But we will work 18 hours a day. Morning 6 to 10 o'clock we used to work. Definitely, that is why this much quality, this much short time we did. He did a lot of hard work, and Rajavan sir and Vishwa sir, our whole team, we worked like anything. You can see our work. Thank and you. It shows on the big screen, sir. Of course, the kind of hard work that you put in. Zordar thaliyan ho jaye please ek baar Maruti sir and for this entire team. Yes, sir. Thank you so much. Sir, kandipa varun sir idu. எதுக்காக நம்ம தமிழில் அது டார்லிங் படம் இருக்குன்னா அது இங்கே பிரேமகதா சித்தம் படம் அங்கே ஆக்சுவலி அவர் ரீமேக் பண்ணார். அது எவ்வளோ பெரிய ஹிட்டாக அவருக்கு தெரியும். ఇది కూడా అంద మాదిరి వరం సార్ వందాచి. మారుతి గారు నో డబుల్ యాక్ట్ ಇಲ್ಲ సార్, ஒரு క్యారెక్టర్ హీరోయిజం దా. మారుతి గారు లాస్ట్ ఇక్కడండి. ప్రభాస్ గారు 2 హీరోయిన్లను అడిగారు అన్నారు కదా. అవును, మరి పెళ్లి చేసుకోవాలని పెళ్లికి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగింది? మీరు రండి సార్ అడుగుదాం. మీరు రండి. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు, థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ కృతి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ రెబల్ ఫ్యాన్స్, థ్యాంక్స్ అలాట్. సెలబ్రేషన్ చేసుకుందాం ఇక నుంచి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ ఇట్ టచ్. థ్యాంక్ యూ. Thank you so much. We are eagerly waiting for December 5th. December 5th na worldwide theaters lo kalusukundam.